బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక సూచనలను జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నేడు మంచిర్యాల, పెద్దపల్లి, భూపాల్పల్లి, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, నాగర్ కర్నూలు జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడవచ్చని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు. వర్షం పడుతున్నప్పుడు బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఏపీలో కూడా మందగించిన రుతుపవనాలు నెమ్మదిగా ఊపందుకుంటున్నాయి. ఆకాశం మేఘావృతమై ఉన్న వాతావరణం మాత్రం ఉక్కపోతగా ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పగలంతా ఎండ, సాయంత్రానికి వర్షం కురుస్తోంది. 4 రోజుల క్రితం వరకు మండుటెండలకు భయపడిన ప్రజలు అడపాదడపా కురుస్తున్న వర్షాలతో సేద తీరుతున్నారు. నేడు రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, మాన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కీర్తి, ఐఎండీ మాత్రం రైతాంగానికైతే ఒక శుభ వార్త చెప్పినటువంటి పరిస్థితి. తెలంగాణతో పాటు అటు ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా హైదరాబాద్ లోని వాతావరణ శాఖ చెప్పినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా ఐఎండీ ఇప్పటికే స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కొన్ని ప్రాంతాలకైతే ఇప్పటికే కొన్ని జిల్లాలకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఆ ఈదురు గాలులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే పలు హెచ్చరికలు జారీ చేసింది. అయితే లోతట్టు ప్రాంతాలతో పాటు ముంపు గ్రామాలకు గురవుతున్నటువంటి మరికొంతమంది గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా తగు సూచనలు చేసింది. నిన్నటి వరకు దాదాపు 15 రోజుల నుంచి కూడా వరుణుడు కరుణకు నోచుకోకపోవడంతో ఇటు ఉమ్మడి ఉభయ రాష్ట్రాలకు సంబంధించి కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నాటు వేసే సమయం కాబట్టి వర్షాలు లేక రైతాంగం తీవ్ర అవస్థలు పడుతుంది. అదే సందర్భంలో ఇప్పటికీ జలకళ లేక కొన్ని చెరువులతో పాటు కుంటలు, అదేవిధంగా భారీ సాగునీటి రంగ ప్రాజెక్టు సైతం నీరు లేక వెలబెలబోతున్నాయి. మాన్సూన్ పీరియడ్ వచ్చి కూడా దాదాపు 15 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ భారీ స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళన పడుతుంది. ఈ క్రమంలో ఐఎండీ సూచనల మేరకు కావచ్చు, ఐఎండీ ఒక శుభవార్త చెప్పినటువంటి నేపథ్యంలో రైతాంగం అయితే హర్షం వ్యక్తం చేస్తుంది. కీర్తి, రైట్, థ్యాంక్ యూ రాజు.